హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ హౌజీ వ్లాగ్. చాలా రోజుల తర్వాత మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజండి. మార్నింగ్ లేచి ఇంట్లో పని చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంక టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము కనకమహాలక్ష్మి టెంపుల్కి వచ్చామండి. ఇంక అక్కడ కొబ్బరికాయ చీర అన్నీ తీసుకున్నాం. దర్శనం అంటే చాలా బాగా జరిగింది. మేము 7:30 కల్లా వచ్చేయడం వల్ల చాలా ఖాళీగా ఉంది. తర్వాత చాలామంది వచ్చారంట. మా హస్బెండ్ చెప్పారు, న్యూస్లో చెప్పారంట. ఇంకా అక్కడి నుండి ఇక్కడ మా హస్బెండ్ చాలా ఇష్టం అంట టిఫిన్, ఇంకా అక్కడికి తీసుకెళ్ళారు. నేను వచ్చేసి పెసరట్టు ఉప్మా తిన్నాను. అక్కడి నుంచి మా ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వెళ్ళాను. బట్ అప్పటికి ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి రాలేదు. ఇంకా ఆంటీ కాల్ చేసి అర్జెంటుగా రా అంటే పాపం కంగారు పడి వచ్చింది. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, బట్ తనకి చాలా కంగారు పెట్టేశాను. ఇంకా అక్కడ కొంచెం వీడియో తీసుకున్నాము. అన్నయ్య, ఇంకా మా ఫ్రెండ్, ఇంకా మా హస్బెండ్, నేను అలా మాట్లాడుకున్నాం. ఎక్కువసేపు లేమో, ఒక 5 మినిట్స్ అలా ఉన్నాం. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మా క్యూటీ పై వచ్చేసింది. బర్త్డే గురించి వెళ్ళింది. ఒక 8 డేస్ రాలేదు, ఆ రోజే వచ్చింది. కొంతసేపు అలా తనతో ఆడుకొని రీల్స్ చేసుకున్నాము. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్, పొటాటో ఫ్రై, ఇంకా టమాటో పచ్చడి, సమ్మర్ స్పెషల్ మ్యాంగో. ఇక తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత కేక్ ఆర్డర్ ఇచ్చానని వెళ్ళాను. ఇంకా అక్కడ పానీపూరి, చాట్ కూడా తినేసి ఇంకా కేక్ తీసుకోవడానికి వచ్చేసాను అనమాట. ఇలాగా మా హస్బెండ్కి రెడ్ వెల్వెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి అదే తీసుకొని హ్యాపీ బర్త్డే శ్రీవారు అని రాయించాను. ఈసారి అయితే చాలా బాగా జరిగిందండి బర్త్డే. సింపుల్గా ఇంట్లోనే చేశాను. బట్ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చానమాట. తను తీసుకున్నప్పుడు చాలా హ్యాపీనెస్ చూస్తారు మీరు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయితే అవుతుంది. ఇంక ఇంట్లోనే మమ్మీ, డాడీ, నేను, మా హస్బెండ్ చేసుకున్నాం. మా అన్నయ్య వచ్చేసి వేరే ఊళ్ళో ఉన్నాడు కాబట్టి మేమే అలా సింపుల్గా చేసుకున్నాము. ఇంకా నా డ్రెస్ కూడా మ్యాచింగ్ అయిపోయింది కేక్. ఇంకా అందరం కేక్ అది తినిపించిన తర్వాత ఇక్కడ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. ఇదిగోండి, రింగ్ తీసుకున్నాను. అతనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇప్పుడు ఇస్తున్నాను, చూసేయండి. ఇంకా అది వచ్చేసి మా హౌస్ మాట. బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, అవన్నీ మా ఫొటోస్ అలా పెట్టాను. ఎప్పుడైనా వీలైతే అలా లైట్గా హోమ్ టూర్ కూడా చూపిస్తాను. ఇంకండి ఇక్కడ చూసారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఫస్ట్ మాట నేను ఇవ్వడము, ఇంకా తనకి రింగ్ వచ్చేసి ఇంక ఇక్కడైతే పెట్టేస్తున్నాను. నైట్ డిన్నర్కి వచ్చేసి బిర్యానీ తినేసాము. ఇది ఈరోజు మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.